హాయ్ వ్యూవర్స్, కేఆర్టీ డివోషన్ ఛానల్ ఈ వీడియో పెడుతున్నా. ఎందుకంటే నా కుటుంబం అంటే దైవంతో సమానం. నా కుటుంబం, నా ఇల్లు నాకు దేవాలయం. సో ఫ్యామిలీ అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ వీడియో. మీ కుటుంబంలో నారా లోకేష్ లాంటి కొడుకు ఉండాలా? మీ కుటుంబంలో నారా లోకేష్ లాంటి వ్యక్తి ఉండాలా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఉండాలా? నెక్స్ట్ అటాక్ చేసే వీడియోలు చూసి మీరే చెప్పండి. ఎందుకంటే దారుణ జరిగినాక ఒక స్త్రీని అవమానిస్తుంటే నవ్వుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. ఈరోజు ఏ స్త్రీకి అవమానం జరిగినా ఊరుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తల్లిని చెల్లిని ఈ రకం దూరం పెట్టడానికి కూడా హైలైట్ చేస్తున్నారు. ఈరోజు ఉన్న విషయాన్ని మెన్షన్ చేస్తుంటే ఆ జగన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు సైతం తల దించుకుంటూ ఇంకేం చేయలేదు తెలియక చివరికి సభ నుంచి వాకౌట్ చేస్తున్న మూమెంట్లో నారా లోకేష్ ఆపి ఏం మాట్లాడుతున్నారు బొత్స గారు, మీరు ఒకనాడు మీరు సభలో ఉన్నారే, మమ్మల్ని అంటూ ఉంటే మీరు నోరెత్తలేదు, ఈరోజు మాత్రం ఏంటండి ఉన్న విషయం చెప్తుంటే మీరు అలలాడిపోతున్నారంటూ ఆయన మాట్లాడే మాటలు ఉన్నాయి. నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. మరలా అడుగుతున్నా, మీ ఇంటిలో జగన్ లాంటి వ్యక్తి పుట్టాలా, లోకేష్ లాంటి వ్యక్తి పుట్టాలా? ఒకసారి కింద కామెంట్ చేయండి. కానీ ఇలాంటి పరుష పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని వాడటం అనేది సమంజసం కాదు. అది సభాసంప్రదాయం కాదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు? ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గారు అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తాను మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడు నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు. ఏం మారుతున్నారో తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు, 100 రోజుల బాధ వేదనను నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? బాగా వచ్చి మీ తల్లి గురించి మారమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి? మా మహిళలు వ్యతిరేక పోస్టు పెడతారా? మా మహిళలకు ఇచ్చి వచ్చేదని పోస్టు పెడతారా? పొరపాటు మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి, మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన, నుంచిన ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది, ఐఎమ్ రెడీ, డిబేట్ చేద్దాం. 6,000 కోట్లు మేము బకాయిలు పెట్టాము. అవన్నీ మోస్తో పెరుగుతాం. చచ్చిపడిపోయండి ఎట్లా మాట్లాడదా? బకాయిలు పెట్టలేదా? కనీసం బకాయిలు పెట్టలేదా? మీరు బకాయిలు పెట్టలా? 895 కోట్లు బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు. పోయినసారి మీరు వాకౌట్ చేస్తారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద డిబేట్ చేసినప్పుడు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. ఈ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎవరైతారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, డిస్కస్. మీరు డీటెయిల్స్ లోకి వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూరం మాటలు చెప్తున్నారు. ప్లీజ్ 1 సెకండ్. మీరు సత్యదూరం మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. ఈ కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి.